నీ అమరగానముతో నన్ను రంజింపజేసితివి, నా ఆగ్రహమును చల్లార్చితివి. నీకేమీ కావలయనో కోరుకును. ఆ మహాశయుడు అంధత్వంలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చెయ్య కోరుతున్నాను. అటులనే కానిమ్ము. ధన్యోస్మి అశ్వరాజా, నమో నమః. గాన కళాశేఖర, నీ కోరిక నిస్వార్థమైనది. అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చటున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనా నీవు పోవలెనన్నా నన్ను ధ్యానించుము. నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం. బాబు, నీవెవరివో కానీ నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అమ్మయ్యా, ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును సాహసి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావలసింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుని క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా, చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణీ లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్నమణిహారం ఒకటుంది. నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావో, ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు. సెలవే సెలవు మాకు. ట్రింగ్ ట్రింగ్. నాయనా, ఇక బయలుదేరు. విజయంతో తిరిగిరా. మహారాజా, మీరు నాకెవరున్నారు? నా దారిని చూసుకుంటాను. మహారాజా, ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండడం క్షేమం కాదు. మాది కోటాల కోన. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు.